మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అతి త్వరలో జరగబోతూ ఉన్నటువంటి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్కి అటెండ్ కాబోతూ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మా శుభాశిస్సులు. YES&YES పబ్లికేషన్స్ వారు అతి త్వరలో జరగబోతున్నటువంటి 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వం వారు కొత్తగా రూపొందించినటువంటి మోడల్ పేపర్లను మీకు అందించడం కోసం వినూత్నమైనటువంటి పద్ధతిలో వారు ఒక ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఆ ప్రయోగం యొక్క ఫలితమే మేము ఈ యొక్క మోడల్ పేపర్లను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇందులో మొత్తం మీకు 5 మోడల్ పేపర్లు ఉంటాయి. ఈ 5 మోడల్ పేపర్లు ఇటీవల గవర్నమెంట్ వాళ్ళు రూపొందించినటువంటి ఆ యొక్క ప్రశ్నాపత్రానికి అంటే ఆ క్వశ్చన్ పేపర్ని బేస్ చేసుకుని 5 మోడల్ పేపర్స్ తయారు చేయడం జరిగింది. ఈ 5 మోడల్ పేపర్స్కి మీకు క్లియర్గా ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క మోడల్ పేపర్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. వాస్తవంగా మీరు పాత పద్ధతిలో అయితే పేపర్ 1, పేపర్ 2 అని 2 పేపర్లు ఆన్సర్ చేసేవారు. కానీ ఇప్పుడు కరోనా కారణంగా ఈ కొత్త పద్ధతిలో వినూత్నమైనటువంటి పద్ధతిలో ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా 2 పేపర్లను కలిపి ఒకే పేపర్గా రూపొందించడం జరిగింది. ఇందులోనే పేపర్ 1, పేపర్ 2 రెండు ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్ ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ టైం 3 hours 15 minutes ఇస్తారు. 3 గంటల 15 నిమిషాల టైం ఇస్తారు. ఈ 3 hours 15 minutes ఆఫ్ టైంలో మీరు ఈ క్వశ్చన్ పేపర్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, టోటలీ దిస్ పేపర్ కంటైన్స్ 3 sections. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. ఓకే, ఫస్ట్ మోడల్ పేపర్ డిస్కస్ చేసిన తర్వాత ఒక్కొక్క మోడల్ పేపర్ గురించి మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ సెక్షన్ ఏ, ఇట్ ఈస్ కంప్లీట్లీ రీడింగ్ కాంప్రహెన్షన్. ఓకే, one passage, first 1 to 5. One passage will be given from prose, second passage will be given from poetry, third passage will be given from non-detailed, and fourth one it is the non-verbal question. Okay, ఈ విధంగా ఉంటాయి. ఫస్ట్ వన్ 1 to 5. దిస్ ప్యాసేజ్ ఈజ్ గివెన్ ఫ్రమ్ ప్రోస్. ఈ ప్యాసేజ్ ప్రోజ్ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఇట్ కంటైన్స్ 5 questions. ఫస్ట్ 2 questions are common. 3, 4, 5. These 3 are multiple choice questions. Each question carries 2 marks. 5 into 2, 10 marks. Okay, then 6 to 8. 6 to 8. One stanza will be given from poem. Here, one stanza is given from the poem Once Upon a Time. ఈ వన్స్ అపాన్ ఎ టైమ్ అనేటువంటి పోయం నుంచి ఈ స్టాంజా ఇవ్వడం జరిగింది. ఇట్ కంటైన్స్ 3 questions. These 3 are multiple choice questions. Now, question from 6 to 8. One stanza will be given. Now, this stanza is given from Once Upon a Time poem. This stanza contains 3 questions. 6, 7 and 8. These 3 are multiple choice questions. Okay, each one carries 2 marks. 3 into 2, 6 marks. Then next, then 9 and 10. Read the following passage carefully. This passage will be given from non-detailed. Okay, now this passage is given from I Will Do It. It contains only 2 questions. Each one carries 2 marks. 2 into 2, 4 marks. Okay, next, then question number 11 to 15. 11 to 15 non-verbal questions. One chart will be given like this chart. I mean, as usually sometimes it may be given pie chart, bar chart, tree chart, table chart, any chart will be given. Okay, so actually there is no restriction. Compulsory table chart will be given, we can't say. Okay, sometimes it may be given tree chart, flow chart, pie chart, bar chart, any kind of chart will be given. It contains 5 questions. Now, this is the tree diagram. Okay, it contains 5 questions. These 5 questions are multiple choice questions. Question number 11, 12, 13, 14 and 15. Okay, look at here. Question number 11 and 12 regular questions. 13, 14 and 15. These 3 are multiple choice questions. Okay, this is the section A. So totally section A complete for 30 marks. Section A will be given for 30 marks. Okay, first 1 to 5, 10 marks. 6 to 8, 6 marks. 9 to 10,
4 marks, 11 to 15, 10 marks. Okay. So totally section A, totally it will be given for 30 marks. If you make a lot of practice, I think it's very easy to attain 30 out of 30. ఇక్కడ 30కి 30 మార్కులు చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు. జస్ట్ యూ హ్యావ్ టు మేక్ ప్రాక్టీస్. ఎవ్రీ క్వశ్చన్ విల్ బి గివెన్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్. ఇక్కడ మన మోడల్ పేపర్స్లో ప్రిపేర్ చేసినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా కంప్లీట్లీ త్రూ యువర్ టెక్స్ట్ బుక్. అన్నీ కూడా మీ టెక్స్ట్ బుక్ నుంచి మాత్రమే మనం ఇక్కడ ప్రిపేర్ చేయడం జరిగింది. అన్ని క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్లో నుంచే తీసుకుంటారు. ఓకే, ఇవన్నీ కూడా మీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. మీ టెక్స్ట్ బుక్లో మీరు జాగ్రత్తగా కనుక పరిశీలించుకొని మీరు ప్రాక్టీస్ కనుక చేసుకోగలిగితే ఇట్స్ వెరీ ఈజీ టు గెయిన్ 30 out of 30 ఫ్రమ్ సెక్షన్ ఏ. నెక్స్ట్ నౌ సెక్షన్ బి. సెక్షన్ బి స్టార్ట్స్ ఫ్రమ్ క్వశ్చన్ నెంబర్ 16. 16వ ప్రశ్న నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వన్, కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ యాజ్ అనో, సిన్స్ అనో, బిఫోర్ అనో, అంటే టోటలీ 2 clauses will be given. We have to join these 2 clauses with a conjunction. ఒక కంజంక్షన్తో యాడ్ చేయడం. 17th క్వశ్చన్, చేంజ్ ఆఫ్ వాయిస్. 18th క్వశ్చన్, సేమ్ కంబైన్ సెంటెన్సెస్. 19th క్వశ్చన్, ప్రిపోజిషన్స్. అఫ్ కోర్స్ ఇక్కడ చిన్న మిస్టేక్ పడింది. ఇట్ బిలాంగ్స్ టు ప్రిపోజిషన్స్. 2 questions will be given. Each one carries 1 mark. 2 into 1, 2 marks. Then question number 20. This question is given from verbs, suitable verb forms. Verb forms పైన ఈ క్వశ్చన్ అనేటువంటిది ఉంటుంది. 21, 22, these 2 questions belong to polite forms. ఈ both 2 questions polite forms పైన బేస్ అయి ఉంటాయి. 21, 22. Okay, 23 also. For example, 21. Your friend has gone out of town. As he gets back, advise him to finish his homework. Okay. 22 also. Change the following into polite request. 23. ఇది కూడా polite forms. ఇక్కడ 2 sub questions ఉంటాయి. ఈ 2 multiple choice questions. We have to answer these 2 multiple choice questions. Each one carries 1 mark. 2 into 1, 2 marks. Okay. Then 24. Synonyms. ఇది synonyms. Synonym means a meaningful words. Okay. Synonyms కి సంబంధించిన క్వశ్చన్. 4 words will be given in the box. 1, 2, 3, 4. ఈ 4 wordsకి ఇక్కడ మనకు ఈ ప్యాసేజ్ని ఐడెంటిఫై చేయండి. ఈ ప్యాసేజ్ని ఐడెంటిఫై చేస్తే 4 wordsకి ఇక్కడ మనకు నంబరింగ్ ఇచ్చాడు. ఫస్ట్ వన్ బ్రేకింగ్, సెకండ్ వన్ లేటెస్ట్, థర్డ్ వన్ కంపైలేషన్, ఫోర్త్ వన్ పబ్లిష్డ్. యాక్చువల్గా ఫస్ట్ వన్ బ్రేకింగ్, పాత్ బ్రేకింగ్. ఫస్ట్ వన్ పాత్ బ్రేకింగ్, సెకండ్ వన్ లేటెస్ట్, థర్డ్ వన్ కంపైలేషన్ అండ్ ఫోర్త్ వన్ పబ్లిష్డ్. ఇప్పుడు వీటికి మనం సినానిమ్స్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇక్కడ సినానిమ్స్ మనకు బాక్స్లో ఉంటాయి, వర్డ్స్ మనకు ప్యాసేజ్లో ఉంటాయి. ఈ ప్యాసేజ్లో ఇచ్చిన వర్డ్స్కి వీ హ్యావ్ టు ఐడెంటిఫై ది సినానిమ్స్. ఇక్కడ మనం సినానిమ్స్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. రీడ్ ద పారాగ్రాఫ్ and match the words under A with their antonyms with under group B. So this question belongs to antonyms. Antonyms means opposite words. Okay, opposite words. Here also ikkada kuda meer chudandi number of ikkada words underline chestuntayi. First one truly, truly. Next one earned. Next one admiration and next one respect. ఓకే, ఇలా ఈ 4 wordsకి మనం యాంటోనమ్స్ ఐడెంటిఫై చేయాలి. యాంటోనమ్స్ సెక్షన్ బ్యాచ్ గ్రూప్ బి కింద ఉంటాయి, వర్డ్స్ మనకు ఏ కింద ఉంటాయి. వీటికి మనం యాంటోనమ్స్ని మ్యాచ్ చేసి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నౌ 26. fill in the blanks with right form of the words. Right form of words ఉంటాయి. ఓకే, 1 passage will be given. ఇక్కడ చిన్న ప్యాసేజ్ ఒకటి ఇచ్చారు చూడండి. ఈ ప్యాసేజ్ ఇట్ కంటైన్స్ 4 blanks. దీంట్లో మనకు 4 blanks ఉంటాయి. ఈ 4 blanksలో ఒక్కొక్క బ్లాంక్ ప్రక్కన బ్రాకెట్లో 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ రెస్పెక్టెడ్, రెస్పెక్ట్ఫుల్, రెస్పెక్టివ్, ఇలా 3 ఆప్షన్స్ ఉంటాయి.
ఈ 3 ఆప్షన్స్లో మనం కరెక్ట్ ఆప్షన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ బ్లాంక్ నెంబర్ 1, 2, 3 అండ్ 4. ఇక్కడ ఈచ్ వన్ కంటైన్స్ 3 ఆప్షన్స్. మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 3 ఆప్షన్స్లో మనం కరెక్ట్ ఆప్షన్ మనం మెన్షన్ చేసుకోవాలి, రైట్ ఆప్షన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. 27. కంప్లీట్ ద ఫాలోయింగ్ విత్ IE, AI, IA, EA. Here, look at the sentence. The potter had caught a tiger and dash. ఇక్కడ ఒక డాష్ ఇచ్చారు. ఇందులో 2 లెటర్స్ని మనం ఫిల్ చేయాలి. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఓకే, ఇక్కడ వీటిని ఈ లెటర్స్ తోటి మనం ఫిల్ చేయాలి. నెక్స్ట్ 28. సఫిక్సెస్. ఓకే, ఇక్కడ కూడా చిన్న ఒక సెంటెన్స్ ఇచ్చారు. ఈ సెంటెన్స్లో ఇట్ కంటైన్స్ 2 blanks. ఓకే, ఈచ్ వన్ కంటైన్స్ 2 ఆప్షన్స్. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 29. స్పెల్లింగ్స్. 4 ఆప్షన్స్ విల్ బి గివన్. 4 ఆప్షన్స్, 4 వర్డ్స్ ఇచ్చారు. జస్ట్ 1 word ఈజ్ ఏ రాంగ్ స్పెల్ట్ వర్డ్. వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద రాంగ్ స్పెల్ట్ వర్డ్ అండ్ వీ హ్యావ్ టు కరెక్ట్ ఇట్. ఆ రాంగ్ స్పెల్ట్ వర్డ్ని ఐడెంటిఫై చేసి మనం దాన్ని కరెక్ట్గా స్పెల్ కూడా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. డిక్షనరీ ఎంట్రీ. హియర్ ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చారు చూడండి, ఒబీడియంట్. ఇది ఫొనెటిక్ స్క్రిప్ట్లో ఉంటుంది. మనకు డిక్షనరీస్ చూస్తే కొంచెం ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అలాంటివి కనుక మనం చూస్తే ఆ వర్డ్ యొక్క ప్రొనౌన్సియేషన్ మనకు ఫొనెటిక్స్లో ఉంటుంది. సో ఇక్కడ ఒబీడియంట్ అనేటువంటి దీనికి సంబంధించిన ప్రిస్క్రిప్షన్ ఆ యొక్క స్క్రిప్ట్ ఫొనెటిక్స్లో కూడా ఇచ్చారు. దాని పక్కన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇచ్చారు, దాని పక్కన మీనింగ్ కూడా ఇచ్చారు, అలాగే మనకు సినానిమ్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ మీనింగ్, సినానిమ్. సినానిమ్ మీన్స్ సేమ్ మీనింగ్ఫుల్ వర్డ్, సినానిమ్స్. ఓకే, సో ఇక్కడ దీన్ని యూసేజ్ అంటారు. ఇలా మనకు ఒక వర్డ్, దాని మీనింగ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, సినానిమ్ and usage, everything will be given. Based on this entry, 2 questions will be given to you. First one about the parts of speech and second one about either synonym or antonym. ఒక synonym గురించి కానీ parts of speech గురించి కానీ ఒక క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ కరెక్ట్ హెడ్డింగ్స్. ఓకే, 8 వర్డ్స్ ఇస్తారు. బైసికిల్, మెయిన్లీ, పబ్లిసిస్ట్, ఇలా. ఇక్కడ మనకు 2 హెడ్డింగ్స్ ఇస్తారు. ఈ 2 హెడ్డింగ్స్లో ఈ 8 వర్డ్స్ని మనం ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సఫిక్సెస్ అండ్ ప్రిఫిక్సెస్ అని అడిగారు. సో 4 వర్డ్స్ సఫిక్సెస్ ఉంటాయి, 4 వర్డ్స్ ప్రిఫిక్సెస్ ఉంటాయి. ఇందులో ఏ 4 ప్రిఫిక్సెస్ ఉన్నాయో, ఏ 4 సఫిక్సెస్ ఉన్నాయో వీ హ్యావ్ టు ఐడెంటిఫై అండ్ దెన్ వీ హ్యావ్ టు రైట్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 అండ్ ద లాస్ట్ క్వశ్చన్ అండర్ సెక్షన్ బి. సెక్షన్ బిలో లాస్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ 1 word సబ్స్టిట్యూషన్స్. పార్ట్ ఏ, పార్ట్ బి. ఇక్కడ పార్ట్ ఏ ఉంటుంది. పార్ట్ ఏలో 1 word సబ్స్టిట్యూట్స్ ఉంటాయి. వాటికి పార్ట్ బిలో ఆన్సర్స్ ఉంటాయి. ఈ 4 wordsని వీటితో మనం మ్యాచ్ చేయాలి. ఆప్షన్స్ ఏమో 6 ఉంటాయి, వర్డ్స్ మాత్రం 4 ఉంటాయి. ఈచ్ వన్ క్యారీస్ హాఫ్ మార్క్. ఇది సెక్షన్ బి. నౌ సెక్షన్ సి, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. ఓకే, దెర్ ఆర్ టోటల్లీ 3 questions, 33, 34 and 35. Each question contains 2 internal questions. 33 contains 2 questions, 34 contains 2 questions and 35 contains 2 questions. For example, first take 33. Okay, generally under 33, 1 question on conversation and the other question on diary entry. ఒక కాన్వర్జేషన్ లేదా డైరీ ఎంట్రీ, ఈ 2 questions ఇంటర్నల్ ఆప్షన్. We have to answer only one. Under 34, okay, biosketch or letter writing. Biosketch or letter writing. And 35, one passage will be given. Based on the passage, we have to frame the WH questions. Or one diagram will be given. We have to write text for the diagram. ఈ 33 కింద 2 questions ఉంటాయి. 33లో మనకు జనరల్గా ఒక కాన్వర్జేషన్ ఆర్ ఇంటర్నల్ చాయిస్. కాన్వర్జేషన్ ఆర్ డైరీ ఎంట్రీ, ఈ 2 క్వశ్చన్స్లో ఏదో ఒకటి ఇస్తారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే ఆన్సర్ చేయాలి. వన్ ఈజ్ ద కాన్వర్జేషన్, ద అదర్ ఈజ్ ద డైరీ ఎంట్రీ. 34, బయోస్కెచ్ ఆర్ లెటర్ రైటింగ్. అవుట్ ఆఫ్ దీస్ 2 వీ హ్యావ్ టు ఆన్సర్ ఎనీ వన్. అండర్ 34, 35,
passage, one passage will be given to you. 34, look at here, look at this passage. So, totally 5 sentences are underlined, A, B, C, D and E. For these 5 sentences, we have to frame WH questions. WH questions ni manam frame cheyalsi untadi. Or one diagram will be given. For this diagram, we have to write the text. దీనికి ఇందులో ఉన్నటువంటి మ్యాటర్ని బేస్ చేసుకొని మనం దీనికి టెక్స్ట్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇందులో ఏదైతే ఉందో దానికి సంబంధించిన మ్యాటర్ మొత్తం మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇలా టోటలీ యువర్ పేపర్ కంటైన్స్ 35 క్వశ్చన్స్. ఓకే, 15 క్వశ్చన్స్ సెక్షన్ ఏ, 16 to 32 సెక్షన్ బి, ఓన్లీ 3 క్వశ్చన్స్ ఇన్ సెక్షన్ సి. టోటల్గా 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ ఫర్ 30 మార్క్స్, సెక్షన్ బి 40 మార్క్స్, సెక్షన్ సి 30 మార్క్స్. ఓకే, I think it's very easy to gain 30 marks from section A and 40 marks and section B. Okay, it's very easy to get 70 out of 70. That is based on our practice. If you make a lot of practice, I think it's not a big thing to get 70 out of 70. It's very easy. That one and only remedy is you have to make a lot of practice based on the new pattern. ఈ న్యూ ప్యాటర్న్ బేస్ చేసుకుని మీరు ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ చాలా ఈజీగా వస్తాయి. ఓకే, ఇక సెక్షన్ సి ఫర్ 30 మార్క్స్, ఇది కూడా 30 మార్క్స్కి ఉంటుంది. ఐ థింక్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. ఓకే, మ్యాక్సిమం ఒకవేళ ఎక్కడైతే ఈ సెక్షన్ సిలో 25 or 26 వరకు ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ 30 out of 30కి ఛాన్సెస్ అయితే ఉండవు. ఐ థింక్ ఇట్ ఇస్ నాట్ ఎ బిగ్ థింగ్ టు అటైన్ మినిమం 95, మ్యాక్సిమం 96. ఓకే, ఆల్ ద బెస్ట్. నౌ లెట్ us స్టార్ట్ వన్ బై వన్. ఒక్కొక్క పేపర్ తీసుకొని మనం క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎలా ఇస్తారు, ఆ క్వశ్చన్స్ని మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేది మనం వన్ బై వన్. లెట్ us స్టార్ట్. మోడల్ పేపర్ 1, సెక్షన్ ఏ, రీడింగ్ కాంప్రహెన్షన్. ఫర్ 1 to 5 questions, one passage will be given from attitude is altitude. ఈ attitude ఇది యాక్చువల్లీ దిస్ ఇస్ ద ప్రోస్ ప్యాసేజ్. 1 to 5 ప్రోస్ ప్యాసేజ్, 6 to 8 poetry and 9, 10 non-detailed, 11 to 15 non-verbal. Okay, ఇందులో ప్రోస్ ప్యాసేజ్. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. When I was 13, I read a newspaper article about a disabled man who managed to achieve great things and helped others, said Nick. I realized why God had made us like this to give hope to others. It was so inspirational to me that I decided to use my life to encourage other people and give them to courage that article had given me. I think you had already learned this lesson through your teachers. Your teachers had already explained these passages. ఈ లెసన్స్ అన్నీ కూడా దిస్ ద ఇన్స్పిరేషనల్ ఆర్టికల్ అబౌట్ నిక్ విజ్విక్. ఆ నిక్ విజ్విక్కి సంబంధించినటువంటి లెసన్. ఓకే, మోటివేషనల్ లెసన్. ఓకే, ఇవన్నీ మీకు మీ టీచర్సు కరెక్ట్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్యాసేజ్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆన్సర్ ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ 1. వాట్ హ్యాపెండ్ వెన్ నిక్ వాస్ 13? ఇక్కడ మీకు ఆన్సర్స్ కూడా కావాలనే ఇచ్చాను. ఎందుకంటే ప్యాసేజ్ని చూస్తూ ఇక్కడ మీరు ఆన్సర్స్ని కనుక మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ ఈజీ టు ఐడెంటిఫై ద సేమ్ ఆన్సర్స్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. అఫ్ కోర్స్ ఇఫ్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి గివెన్. ఈ క్వశ్చన్స్ కనుక ఇలాంటివి డైరెక్ట్గా కనుక సమ్టైమ్స్ ఎవరిచ్చినా ఫ్రమ్ టెక్స్ట్ బుక్, అందరూ టెక్స్ట్ బుక్ నుంచే ఇవ్వాలి. ఎవరు అవుట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్, అవుట్ ఆఫ్ ద సిలబస్ అనేటువంటిది నో ఛాన్స్ అట్ ఆల్. సో దెర్ ఇస్ నో ఛాన్స్ అట్ ఆల్ ఫర్ ద అవుట్ ఆఫ్ సిలబస్. Every question will be given from the textbook. So, a student who practices textbook thoroughly, definitely those people will get maximum score. Okay, so you have to refer the textbook carefully. Okay, right, let us come to the point. Question number 1, question number 2. Okay, general questions. First one, what happened when Nick was 13? Okay, here identify the passage. When I was 13, I read a newspaper article about a disabled man. Okay, look at here. If you identify the passage, I think it's very easy to you to identify the answers. When I was 13, I read a newspaper about a disabled man
who had managed to achieve great things and helped others. Okay, when he was 13, what happened? He read a newspaper about a disabled man. This is the right answer. Next question number 2. God made us like this. Look at here. God made us like this. Here, God made us like this. What is the meaning of this expression? ఈ ఎక్స్ప్రెషన్కి మీనింగ్ ఏమిటి అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు చూడండి. God had made us like this. What is the meaning of this expression? Actually, God had made us like this means, actually Nick Wiswick was a handicapped person. So, here the right answer is handicapped. Next, question number 3. Who is referred to by the pronoun I? ఇక్కడ I అనేటువంటి pronoun యూజ్ చేశారు చూడండి. Who is I? ఇక్కడ I అని ఎవరిని రెఫర్ చేస్తున్నారు? ఆప్షన్ 1 నిక్, ఆప్షన్ 2 నిక్స్ మదర్, ఆప్షన్ 3 a disabled man. Actually, here the narrator and speaker is Mr. Nick. Next, what did the article give Nick? What did the article? He had read an article. What did the article give him? Option 1 confidence, option 2 courage, and option 3 encouragement. Actually, the article gave him courage. ఇక్కడ చూడండి, to give hope, ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇక్కడ give them the courage. Okay, right. Next question, how was the article? How was the article? Option 1 hopeful, option 2 inspirational, and option C intellectual. Actually, this is the inspirational. Inspiration means ప్రేరణ. అవతల వ్యక్తులకి ఇన్స్పైర్ చేయటం అంటే ప్రేరణ కలిగించడం. యాక్చువల్గా మీకు ఆ లెసన్లో ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఏ డిజేబుల్డ్ పర్సన్ అచీవ్డ్ ఎ లాట్. ఓకే, యాక్చువల్లీ హీ హ్యాస్ నో లెగ్స్, హీ హ్యాస్ నో హ్యాండ్స్ లైక్ అస్. మనలాగా అతనికి చేతులు కాళ్ళు లేవు. అయినప్పటికీ కూడా ఈవెన్ దో హీ అచీవ్డ్ ఎ గ్రాండ్ సక్సెస్, హీ బ్యాగ్డ్ ఎ గ్రాండ్ సక్సెస్. మరి అన్ని ఆర్గాన్స్ ఉన్నటువంటి మనం మరి ఇంకెంత సాధించాలి అనేటువంటి ఒక చిన్న క్వశ్చన్ మీకు అక్కడ అరైజ్ అవుతుంది. అలా మిమ్మల్ని మోటివేట్ చేయడానికి, మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి ఆ లెసన్ అని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇక్కడ ఆ ఆర్టికల్ ఆయనకి ఏమిచ్చింది అంటే ఇన్స్పిరేషన్. అది హౌ ఆర్ ద ఆర్టికల్ మీన్స్ ఇన్స్పిరేషనల్. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. నౌ నెక్స్ట్ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 6 to 8. One stanza will be given. Okay, once upon a time. Look at the stanza. But I believe me, son, I want to be what I used to be when I was like you. I want to unlearn all these mutting things. Most of all, I want to relearn how to laugh. For my laugh in the mirror shows only my teeth like a snake's bare fangs. ఇది కూడా a peculiar poem. It was written by Gabriel Wakara, a Nigerian poet. You had already learnt this lesson. మీరందరూ చదివే ఉంటారు ఈ లెసన్. ఇట్ వాజ్ రిటన్ బై గాబ్రియల్ వకారా. హీ బిలాంగ్స్ టు నైజీరియా. ఆయన నైజీరియా దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన రాసినటువంటి పోయం. ఓకే, ఈ స్టాంజాను బేస్ చేసుకుని 3 క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 6, 7, 8. ఈ 3 క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్స్ ఏవి ఉండవు. ఇందులో మనకు ఆల్రెడీ మీరు నేర్చుకునే ఉంటారు. యూ హ్యాడ్ ఆల్రెడీ లెర్న్డ్. Gabriel Wakara narrated the difference between the olden days and nowadays. పాత రోజులకి కొత్త రోజులకి ఉన్నటువంటి ద బిహేవియరల్ చేంజెస్ ఆఫ్ ద పీపుల్ యొక్క బిహేవియరల్ చేంజెస్ గురించి ఆ పోయంలో చెప్పాడు. వన్స్ అపాన్ ఎ టైమ్ ద పీపుల్ ఆఫ్ హోల్ హార్టెడ్లీ. వన్స్ అపాన్ ఎ టైమ్ ద పీపుల్ ఇన్వైటెడ్ ద పీపుల్ హోల్ హార్టెడ్లీ ఆర్ కార్డియలీ. బట్ నవడేస్ ద పీపుల్ బిహేవియర్ ఈస్ కంప్లీట్లీ ఆర్టిఫిషియల్. సింప్లీ హీ ఫీల్ ఎగోనీ అబౌట్ ద బిహేవియరల్ చేంజెస్ ఆఫ్ ద పీపుల్. ఆ పాఠంలో పాత రోజుల్లో కొత్త రోజుల్లో, పాత రోజుల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రవర్తన, కొత్త రోజుల్లో ఉన్నటువంటి ఆధునిక ప్రపంచంలో ప్రజల యొక్క ప్రవర్తన. పాత రోజుల్లో పలకరింపులు కానీ లేదా ప్రతి ఒక్కటి కూడా హోల్ హార్టెడ్, హృదయపూర్వకంగా ఉండేది. ఎవరినైనా చూస్తే హోల్ హార్టెడ్గా నవ్వేవాళ్ళు, ఎవరినైనా హోల్ హార్టెడ్గా పలకరించేవాళ్ళు. బట్ నవడేస్ కానీ ఈ రోజుల్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్టిఫిషియల్. అన్నీ కూడా ఆర్టిఫిషియల్ కృత్రిమంగా. నవ్వు, అందులో జీవం ఉండదు. పిలుపు, అందులో ఆప్యాయత ఉండదు. ఇలా ఆయన
ఓల్డెన్ డేస్కి నవడేస్కి మధ్యలో ఉన్నటువంటి అంటే ఆ డిఫరెన్స్ని మనకి ఈ పోయంలో చాలా క్లియర్ కట్గా చెప్తారు. నౌ లెట్ us కమ్ టు ద క్వశ్చన్స్. ఫస్ట్ వన్, ఐ వాస్ లైక్ యూ, దిస్ ఎక్స్ప్రెషన్ ఇండికేట్స్. ఇక్కడ ఉంచండి, ఐ వాస్ లైక్ యూ, వెన్ ఐ వాస్ లైక్ యూ. ఓకే, వాట్ ఇస్ ద ఐ వాస్ లైక్ యూ, when I was like you, what is the expression indicates? Option 1, childhood of the poet. Option B, people behavior. Option C, present situation of the poet. Actually, this is the right answer, childhood of the poet. Next question number 7, the poet has learnt. A నేర్చుకున్నాడు. Option 1, to shake hands. Option 2, the ways of the world. Option C, to put on masks. ఇప్పుడు కరోనా ఉంది కదా అని చెప్పి మాస్క్ల ఆప్షన్ ఎవరు సెలెక్ట్ చేసుకోకండి. సో యాక్చువల్లీ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్, ద వేస్ ఆఫ్ ద వరల్డ్. హీ లెర్న్ట్ ద వేస్ ఆఫ్ ద వరల్డ్, హౌ ద పీపుల్ ఆర్ బిహేవింగ్. సింప్లీ హీ మ్యాక్సిమం ట్రైడ్ బై హిమ్సెల్ఫ్, హీ లెర్న్ట్. నెక్స్ట్, ద పోయిట్ వాంట్స్ టు లర్న్ ఫ్రమ్ హిస్ సన్ బికాస్ హిస్ సన్ డాష్. ద పోయిట్ వాంట్స్ టు లర్న్, ఇక్కడ ఇచ్చారు చూడండి, ఐ వాంట్ టు రీలర్న్ అంటారు చూడండి ఆయన, ఐ వాంట్ టు లర్న్. ఇవన్నీ అన్లర్న్ చేసుకుంటూ ఇవన్నీ ఆయన మళ్ళీ తిరిగి నేర్చుకోవాలనుకుంటాడు. ఆప్షన్ 1, హీ ఈజ్ నాట్ కరప్టెడ్ బై ద వేస్. అంటే వై ద పోయిట్ వాంట్ టు లర్న్ ఫ్రమ్ హిస్ సన్, ఎందుకని ఆయన తన కొడుకు నుంచి నేర్చుకోవాలనుకుంటున్నాడు, ఎందుకని? ఆప్షన్ 1, హీ ఈజ్ నాట్ కరప్టెడ్ బై ద వేస్ ఆఫ్ ద వరల్డ్. నెంబర్ 2, హీ నోస్ అబౌట్ గుడ్ మేనర్స్ మోర్ దాన్ హిస్ ఫాదర్. నెక్స్ట్ ఆప్షన్ సి, హీ ఈజ్ మోర్ కేరింగ్. యాక్చువల్లీ A, this is the right answer. He is not corrupted by the ways of the world because he is a kid. అతను చిన్న పిల్లవాడు. ఓకే, he is not corrupted by the polluted world. అతను ఇంకా ఈ పొల్యూటెడ్ వర్డ్స్ తోటి అతను పొల్యూట్ కాలేడు, అందుకే అతని దగ్గర నుంచి నేర్చుకోవాలనుకుంటున్నాడు. నెక్స్ట్ 9, question number 9 and 10. Read the following passage carefully. Actually, this passage will be given from the non-detail. I will do it. The day came. His classmates were leaving Madras. They were taking a train from Mysore to Madras. They have shared good years in school and college together. He went to the station to say goodbye and good luck to them for their future life. Okay? This passage is taken from I will do it. This passage is written about Mr. Narayanamurthy. N.R. Narayanamurthy. ఆ నారాయణమూర్తి గారికి సంబంధించినటువంటి, ఇట్ వాజ్ రిటన్ బై సుధామూర్తి, హిస్ బెటర్ హాఫ్. నారాయణ, ఐ థింక్ హీ హ్యాడ్ ఆల్రెడీ నోన్ అబౌట్ ద ఫేమస్ లెజెండ్ మిస్టర్ నారాయణమూర్తి. హీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ఇన్ఫోసిస్. ఆయన ఇన్ఫోసిస్ ఫౌండర్. ఆ ఇన్ఫోసిస్ కంపెనీకి స్థాపకుడైనటువంటి నారాయణమూర్తి గారి గురించి ఆయన వైఫ్ సుధామూర్తి గారి చేత ఈ లెసన్ నారేట్ చేయబడింది. దాంట్లో నుంచి తీసుకునేటువంటి పోయం, అంటే బయోగ్రఫీ. ఆయన యొక్క సింపుల్గా చెప్పాలంటే ఆయన యొక్క బయోగ్రఫీలో నుంచి తీసుకోబడింది. ఓకే, రైట్. ద డే, ఇక్కడ ఐ థింక్ యూ హ్యాడ్ ఆల్రెడీ లెర్న్ట్ అబౌట్ ద లెసన్. మీరు ఆల్రెడీ చదివి ఉంటారు కాబట్టి ఇక్కడ పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్స్ చూద్దాం. వై వర్ హిస్ క్లాస్మేట్స్ లీవింగ్ ఫర్ మెడ్రాస్? ఎందుకని ఆయన క్లాస్మేట్స్ మెడ్రాస్కు వెళ్ళాలనుకుంటున్నారు? మనకు ఆల్రెడీ లెసన్లో తెలుస్తుంది. The students who achieved rank in IIT entrance examination, those people got seats in IIT Madras. Okay, now these students are going to join IIT Madras. వీళ్ళు ఎందుకని మద్రాస్కు వెళ్తున్నారు అంటే టు జాయిన్ IIT. ఆయన వాళ్ళందరూ కూడా IITలో జాయిన్ కావడానికి వెళ్తున్నారు. ఓకే, మనకి ఈ లెసన్లో ఆల్రెడీ క్లియర్గా తెలుస్తుంది. సో టు జాయిన్ IIT. నెక్స్ట్, వై డిడ్ హీ గో టు ద స్టేషన్? ఆయన ఎందుకు స్టేషన్కి వెళ్ళాడు? టు బిడ్ ఫేర్వెల్, టు షేర్ దేర్ వ్యూస్, టు డిస్కస్ ఫ్యూచర్ ప్లాన్స్. యాక్చువల్లీ ఈయన కూడా వెళ్ళాల్సిందే కదా. యాక్చువల్లీ మిస్టర్ నారాయణమూర్తి ఆల్సో బ్యాక్డ్ ద ర్యాంక్, బట్ హిస్ ఫ్యామిలీ పొజిషన్, హిస్ ఫాదర్ ఈజ్ అనేబుల్ టు సెండ్ హిమ్ టు జాయిన్ IIT. ఆయన తండ్రికి ఆయన IITలో చదివించేటువంటి స్తోమత లేకపోవడంతో ఆ మిగిలిన స్టూడెంట్స్తో పాటు నారాయణమూర్తి గారు వాళ్ళతో పాటు వెళ్ళలేకపోయాడు. సో ఈ మిగిలిన వాళ్ళందరూ ఎందుకు వెళుతున్నారు అనేటువంటి పాయింట్కి వస్తే వాళ్ళందరూ IITలో జాయిన్ అవుతున్నారు. అలా వెళ్తున్నటువంటి వ్యక్తులకు ఆయన ఫేర్వెల్ అంటే టాటా చెప్పడానికి స్టేషన్కి వెళ్ళాడు. ఓకే, ఇవి. నెక్స్ట్ సెక్షన్ ఏలో మనకు
నెక్స్ట్ 11 to 15. 11 to 15. నాన్ వెర్బల్ ఐటమ్. ఈ నాన్ వెర్బల్ ఐటమ్ కింద మనకు ఒక చార్ట్, వన్ చార్ట్ విల్ బి గివెన్, ఏదర్ పై చార్ట్, బార్ చార్ట్, టేబుల్ చార్ట్, ట్రీ చార్ట్, ఫ్లో చార్ట్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చార్ట్. దెర్ ఆర్ సో మెనీ చార్ట్స్. యాక్చువల్లీ జనరల్గా మనకు గవర్నమెంట్ ఇష్యూ చేసిన మోడల్ పేపర్లో ఒక టేబుల్ చార్ట్ ఇచ్చారు. మనం ఇక్కడ ఒక ట్రీ డయాగ్రామ్, ట్రీ చార్ట్ ఒకటి తీసుకున్నాం. ఈ చార్ట్ని బేస్ చేసుకుని మనకు కింద 5 క్వశ్చన్స్ మనకు ఇస్తారు. ఈ 5 క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. 11th one. How many ways are there to extract oil from the palm nuts? ఎన్ని వేస్ ఉన్నాయని చెప్పించారు మనకు చార్ట్. బిఫోర్ యూ ఆర్ గోయింగ్ టు ఆన్సర్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద చార్ట్. ఇక్కడ ఒకసారి చార్ట్ని బాగా చూడండి. ఇక్కడ 2 వేస్ ఉన్నాయి చూడండి. ఒకటి బ్యాచ్ ప్రాసెస్, 2 డ్రై ప్రాసెస్. ఓకే, ఈ బ్యాచ్ ప్రాసెస్లో ఇక్కడ మనకు రకరకాలు వెట్ ప్రాసెస్, డ్రై ప్రాసెస్, క్లీన్, సపరేట్ నట్స్, ఫైబర్, ఇట్లా ఆయిల్ ఆ వాటర్, ఇట్లా డిఫరెంట్ వేస్ అన్నీ ఇచ్చారు. ఇక్కడ సెమీ కంటిన్యూస్ ప్రాసెస్లో కూడా మనకి ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, హౌ మెనీ వేస్ ఆర్ దేర్ టు ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద పామ్ నట్స్ అన్నారు. ఇక్కడ 2 ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇస్ ద బ్యాచ్ ప్రాసెస్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద ఫస్ట్ వన్ బ్యాచ్ ప్రాసెస్ and second one semi continuous dry process. These are the 2. This is the 1 and this is the 1. Okay, answer is 2 ways. మనకి ఇక్కడ ఆన్సర్లో 2 ways అనేది మనకు ఆన్సర్. ఇక్కడ ఈ 5 క్వశ్చన్స్ మీరు బాగా గమనించాలి. ఈ 5 క్వశ్చన్స్లో ఫస్ట్ 2 జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి, నెక్స్ట్ 3 మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో 11th one జనరల్ క్వశ్చన్, హౌ మెనీ వేస్ ఆర్ దేర్ టు ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ from palm trees, from palm nuts? 2 ways. Question number 12, which process can extract the maximum oil out of the nuts? Second one, the semi continuous dry process. Next, question number 13, the word clarify at the end of the 3 lines means. Okay, ఇక్కడ చూడండి clarify, ఇది కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈ clarify అనేటువంటి దాని యొక్క మీనింగ్ ఏంటి? ఆప్షన్ 1, cleaning the unwanted stuff from oil. 2, cleaning the oil from the cake. 3, waiting for oil to clear by itself. Actually, the right answer is first one. The right answer is the first one. First option, manaku. First one, clearing the unwanted stuff from oil. Next, 14th question. Integrated digester can. Integrated digester aim chestundi. Option 1, both digest the nuts and extract the oil. Number 2, digest, extract and clear the oil from the nuts. Number 3, digest the nuts and only extract the oil. Actually, second one is the right answer. Next, question number 15. Choose the correct one among the following statements. Kinda 3 statements unnai. Ee 3 statements lo one is the correct expression. Indulo okati correct expression undi. Aa correct expression edo identify cheyamani cheppi manaki icharu. Chudandi. First one, residual oil is a waste product from the palm oil extraction. Number 2, residual oil is a kind of oil which can be used for cooking. And third one, residual oil is a kind of oil which is not useful for cooking. Here the third one is the right option. Okay, indulo kuda third one is the right option. Now let us come to section B. ఇంతటితో సెక్షన్ ఏ 15 క్వశ్చన్స్తో ఫినిష్ అవుతుంది. ఓకే, సెక్షన్ ఏ అనేటువంటిది మనకు 15 క్వశ్చన్స్తో ఫినిష్ అవుతుంది. ఆల్రెడీ ఒకసారి చూసుకోండి. 1 to 5 ప్రోస్ ప్యాసేజ్, 6 to 8 poetry, 9 and 10 నాన్ డీటెయిల్డ్, 11 to 15 నాన్ వెర్బల్ ఐటమ్. ఇక నెక్స్ట్, నౌ లెట్ us కమ్ టు సెక్షన్ బి, గ్రామర్ అండ్ వొకాబులరీ. ఇది గ్రామర్ అండ్ వొకాబులరీకి సంబంధించినటువంటి పార్ట్. ఇందులో మనకు గ్రామర్కి సంబంధించిన క్వశ్చన్స్, వొకాబులరీకి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న నోట్ ఇచ్చారు, అది కొంచెం ఐడెంటిఫై చేయండి. ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఆఫ్ సెక్షన్ బి, గ్రామర్ అండ్ వొకాబులరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. అదే సేమ్ ఆర్డర్లో రాయమంటున్నారు. ఓకే, నౌ లెట్ us కమ్ టు ద పాయింట్. ఫస్ట్ వన్, combine the following sentences, use as. Combine the following sentences using as. Sentence తీసుకోండి. I felt cold and bitter. I hated God for doing this to me. This is the sentence. It contains 2 clauses.
we have to join these two clauses by using of as. As అనేటువంటి కనెక్టివ్ కంజంక్షన్ యూజ్ చేస్తూ ఈ రెండు క్లాజులని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా తీసుకోండి ఇక్కడ ఆన్సర్. యాజ్ ఐ ఫెల్ట్ కోల్డ్ బిట్టర్ ఐ హేటెడ్ గాడ్ ఫర్ డూయింగ్ దిస్ టు మీ. ఇక్కడ మనం పెద్దగా మార్చేది ఏం లేదు, జస్ట్ ఆ యాజ్ అనేది ముందు పెట్టేసి ఇచ్చిన సెంటెన్స్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవచ్చు. దీంట్లో పెద్దగా మార్పులు చేయాల్సింది ఏం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17, చేంజ్ ఆఫ్ వాయిస్. దిస్ క్వశ్చన్ బిలాంగ్స్ టు చేంజ్ ఆఫ్ వాయిస్. చేంజ్ ఆఫ్ వాయిస్కు సంబంధించినటువంటి క్వశ్చన్. ఓకే, లెట్ us come to the point. He was painting the wall. I think you had already learned the rules and regulations of change of voice. How to change an active voice sentence into passive. ఒక యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ని ప్యాసివ్లోకి ఎలా మార్చాలి అనేది మనం తెలుసుకొని ఉంటారు. ఫస్ట్ వన్, if we want to change an active voice sentence into passive, we have to follow 5 kinds of changes. First one, object becomes subject. First one, object becomes subject. First one, object becomes subject. Number 2, first one, object becomes subject. Number 2, write a B form. Number 3, change the verb into V3 form. And number 4, put by preposition. And number 5, subject becomes object. These are the 5 kinds of changes. Here, look at here. He was painting the wall. Here, subject is he, was painting verb, the wall is object. First we have to change the object into subject. ఈ object ని subject గా change చేసాం. Now this sentence belongs to past continuous. So in past continuous tense we have to use the be forms, either was or were, based on the subject. If the subject is singular, we have to use was. If the subject is plural, we have to use were. So here the subject is singular, we have to use was. Then now the sentence is in continuous tense. If we want to change a continuous active voice sentence to passive, we have to use extra be form, being. Okay, then change the verb into V3 form, then by preposition, then subject he becomes him. So the right answer is the wall was being painted by him. This is the right answer. Next, 18, combine the following sentences using since. Here 2 clauses are given. We have to add these 2 clauses by using since. Since ni use chestu ee 2 clauses ni join cheyamani icharu. I came home. My parents had arranged my marriage. Now start this sentence. If we want to add these 2 clauses by using of since, first we have to use since. ముందు since తో స్టార్ట్ చేయండి. ఓకే, ఎప్పుడు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి. సిన్స్ ఎప్పుడైతే వాళ్ళ అంటే when did he come, ఎప్పుడు హోమ్కి వచ్చారో చూద్దాం. ఎప్పుడు when their parents, when his parents arranged his marriage. ఎప్పుడైతే ఇక్కడ జరిగింది చూడండి, నా పెళ్ళి నిర్ణయించారు, నేను ఇంటికి వచ్చాను. ఇక్కడ 2 పనులు ఉన్నాయి. ఇందులో ముందు డిసైడ్ అయింది మ్యారేజ్, తర్వాత జరిగిన యాక్షన్ ఇంటికి రావడం. సో ఇక్కడ సిన్స్ మై పేరెంట్స్ హ్యాడ్ అరేంజ్డ్ మై మ్యారేజ్ ఐ కేమ్ హోమ్. సో ఈ క్లాస్ ఇటు ఈ క్లాస్ ఇటు స్లైడ్ చేంజ్. నెక్స్ట్ 19, యాక్చువల్గా ఇక్కడ చిన్న మిస్టేక్ పడింది. 19th క్వశ్చన్ బిలాంగ్స్ టు ప్రిపోజిషన్స్. ఇది ప్రిపోజిషన్స్కు సంబంధించినటువంటి క్వశ్చన్. ఓకే, 2 సబ్ క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. ఐ డోంట్ వాంట్ టు గో టు ఏ రెస్టారెంట్ డాష్. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి, beside, besides, as a result. Out of these 3 options we have to find the correct answer. Actually the right answer is besides. Next, ఇందులో sub question B, Ravi got a good job dash. Option number 1, in addition to, option number 2, instead of, and option number 3, by means of. Out of these 3 options we have to find out the correct answer, that is the by means of. Ravi got a good job dash of his own abilities and skills. అంటే for his own abilities and skills he got the job. ఆయన own abilities and skills కారణంగా ఆయనకు జాబ్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20, fill the blanks with the suitable form of verbs. ఓకే, fill in the blanks with the suitable form of verbs. suitable form of verbsకు బేస్ చేసుకొని మనం కరెక్ట్ అంటే బ్రాకెట్లో ఇచ్చిన వెర్బ్ని మనం కరెక్ట్గా ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 1,
while he dash cross the road, he dash meet with an accident. Okay, while he dash cross the road. Actually this sentence belongs to past continuous tense. మనకు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించిన సెంటెన్సెస్ని ఐడెంటిఫై చేయడానికి కీవర్డ్ వైల్ అనేటువంటి వర్డ్ని మనకి ఇండికేషన్గా చెప్తాం. ఈ వైల్ని కనుక మనం ఐడెంటిఫై చేయగలిగితే ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ ఈజీ టు ఐడెంటిఫై దట్ సెంటెన్స్ బిలాంగ్ టు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, వైల్ ఐ డాష్ ద రోడ్, ఐ డాష్ మీట్ విత్ అన్ యాక్సిడెంట్. నేను రోడ్డు దాటుతూ ఉండగా ప్రమాదానికి గురయ్యాను. ఒక పని జరిగినప్పుడు ఇంకో పని కంటిన్యూటీలో ఉంటుంది. సో జనరల్గా వైల్ పక్కన ఉండేటువంటిది ఎప్పుడు కంటిన్యూటీలో ఉంటుంది, దాని తర్వాత వచ్చేటువంటి వెర్బ్ ఎప్పుడు కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటుంది. సో ద రైట్ ఆన్సర్ ఈస్ వాస్ క్రాసింగ్ మెట్. ఓకే, ఈ టెన్సెస్ని కొద్దిగా మనం జాగ్రత్తగా కనుక వెరిఫై చేసుకోగలిగితే కీవర్డ్స్ని ఐడెంటిఫై చేయండి. ఎప్పుడు కూడా కీవర్డ్స్ని ఐడెంటిఫై చేయాలి. కీవర్డ్స్ని ఐడెంటిఫై చేయగలిగితే ఎలాంటి సెంటెన్స్నైనా మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకుంటూ ఆన్సర్స్ని ఈజీగా ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్ళచ్చు. సో ఎక్కువ మ్యాక్సిమం కీవర్డ్స్ అనేటువంటివి మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కీవర్డ్స్ని జాగ్రత్తగా చూసుకుంటే ఇట్స్ వెరీ ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. యువర్ ఫ్రెండ్ 21, 22, 23. దీస్ 3 క్వశ్చన్స్ బిలాంగ్ టు పొలైట్ ఫార్మ్స్. ఈ 3 క్వశ్చన్స్ పొలైట్ ఫార్మ్స్ సంబంధించినవి. ఫస్ట్ 21. యువర్ ఫ్రెండ్ హ్యాస్ గాన్ అవుట్ ఆఫ్ టౌన్ యాజ్ హీ గెట్స్ బ్యాక్, అడ్వైజ్ హిమ్ టు ఫినిష్ హిస్ హోంవర్క్. ఇక్కడ మనం మెయిన్ మీరు తీసుకోవాల్సింది ఇది, అడ్వైజ్ హిమ్ టు ఫినిష్ హిస్ హోంవర్క్. యూ హ్యావ్ టు సే, యూ హ్యావ్ టు అడ్వైజ్ హిమ్ ఇన్ పొలైట్ వే. అతను ఎక్కడికో బయటికి వెళ్ళాడు. యువర్ ఫ్రెండ్ హ్యాస్ గాన్ అవుట్ ఆఫ్ టౌన్ యాజ్ హీ గెట్స్ బ్యాక్. ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఆయనకు హోంవర్క్ ఫినిష్ చేయమని చెప్పి యూ హ్యావ్ టు సే ఇట్ ఇన్ ఎ పొలైట్ వే. జనరల్గా దీన్ని రకరకాలుగా ఆన్సర్ చేస్తుంటారు. ఇక్కడ మనం ఒక ఆన్సర్ ఇచ్చాం, ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్. relevant, the most relevant answer. It would be better if you finish your homework. If you write this way, you will get 2 marks. Next 22. Change the following into polite request. ఇక్కడ ఒక రూట్ సెంటెన్స్ ఇచ్చారు. One boy to another. ఒక పిల్లవాడు ఇంకో పిల్లవాడితో అడుగుతున్నాడు, who is your English language teacher? Who is your English language teacher? ఇలా కాకుండా దీన్ని పొలైట్ ఫామ్లో అడిగితే ఎలా ఉంటుంది? Can you tell me who is your English teacher is? Can you tell me who your English teacher is? This is the right answer. Next 23. ఇక్కడ 2 questions ఉన్నాయి. First one, can I leave now? Can I leave now? What is this? Offering help, asking help, seeking permission, seeking advice. What is the right answer out of these 4 options? ఈ 4 optionsలో రైట్ ఆన్సర్ ఏది? యాక్చువల్గా కెన్ ఐ లీవ్ నౌ, ఇట్ ఈస్ ద టేకింగ్ పర్మిషన్. సో సీకింగ్ ఆర్ టేకింగ్, దిస్ ఈస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ వెరీ కైండ్ ఆఫ్ యూ. ఇట్ ఈస్ వెరీ కైండ్ ఆఫ్ యూ, ఇట్ ఈస్ నథింగ్ బట్ సే గ్రాటిట్యూడ్, కృతజ్ఞతాభావాన్ని తెలపడం దాన్ని. సో హియర్ థ్యాంకింగ్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు, థ్యాంకింగ్, రిక్వెస్టింగ్, కంప్లైనింగ్, కంగ్రాచులేటింగ్. బట్ ద రైట్ ఆప్షన్ ఈజ్ thanking. This is the most relevant answer. Next 24. This question belongs to synonyms. Synonym means same meaningful words. Same meaningful words. Same meaningful words is called synonym. Opposite words, those are called antonyms. Same meaningful words, synonyms. Same meaningful words. Same meaningful words. Here one passage is given. First 4 words are given in a box. First identify these 4 words. First one, most recent. Second one, innovational. Third one, printed. And fourth one, compiling. ఈ 4 words కి మనకు ప్యాసేజ్ని ఐడెంటిఫై చేయండి. ప్యాసేజ్లో మనకు ఒక 4 words అండర్లైన్ చేసి ఉంటాయి. ఫస్ట్ వన్ బ్రేకింగ్, సెకండ్ వన్ లేటెస్ట్, అండ్ థర్డ్ వన్ కంపైలేషన్, అండ్ ఫోర్త్ వన్ పబ్లిష్డ్. ఈ 4 wordsకి మన సినానిమ్స్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇక్కడ మనకు అండర్లైన్స్ ప్రింట్ అవ్వలేదు, అందుకని నేను అండర్లైన్ చేశాను చూడండి. ఫస్ట్ వన్ బ్రేకింగ్, సెకండ్ వన్ లేటెస్ట్, థర్డ్ వన్
compilation, and fourth one published. Okay, first look at the para. Bengali cinema and culture which led to path breaking. Actually path breaking, this is the word, led to path breaking. Number 1, work in those fields. In his latest book Satyajit Ray Essays 1972-2005, a compilation of his essays, as the name suggests, being published as Manohar Publishers Collections, New Delhi. Ari ఇందులో మన సినానిమ్స్ తీసుకుందాం. ఫస్ట్ వన్ పాత్ బ్రేకింగ్. పాత్ బ్రేకింగ్ మీన్స్ ఇన్స్పిరేషనల్ ఆర్ మోటివేషనల్ ఆర్ ఇన్నోవేషనల్. యాక్చువల్లీ పాత్ బ్రేకింగ్ మీన్స్ ఇన్నోవేషనల్. దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్ ఆన్సర్. సెకండ్ వన్ లేటెస్ట్. లేటెస్ట్ మీన్స్ రీసెంట్. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కంపైలేషన్ మీన్స్ కంపైలింగ్. దిస్ ఈజ్ ద థర్డ్ వన్ ఆన్సర్. అండ్ ఫోర్త్ వన్ published means printed. This is the fourth one answer. Okay, you have to answer, you have to write these 4 answers. ఈ బాక్స్లో ఇచ్చినటువంటి ఆన్సర్స్ని మీరు ఇక్కడ మనం చూపించిన విధంగా మీరు ఆన్సర్ చేయాలి. జస్ట్ యూ హ్యావ్ టు పుట్ ద నెంబర్ అండ్ రైట్ ద ఆన్సర్. ఆప్షన్ 1 ఇన్నోవేషనల్, ఆప్షన్ 2 మోస్ట్ రీసెంట్, ఆప్షన్ 3 కంపైలింగ్, అండ్ ఆప్షన్ 4 printed. Like this way you have to answer the 4 options. Next, question number 25. Read the paragraph and match the words under A with their antonyms under group B. ఇక్కడ మనకు this question for based on antonyms. Antonyms అంటే opposite words. Opposite words. So here 4 words are given. First one truly, second one earned, third one admiration, and fourth one respect. యాక్చువల్గా ఇక్కడ ఇవి మనకు అండర్లైన్ చేసి ఉండాలి. ట్రూలీ, ఎర్న్డ్, అడ్మిరేషన్, రెస్పెక్ట్. వీటికి 6 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ అవుట్ ఆఫ్ ద 6 ఆప్షన్స్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్గా ట్రూలీ, actually the right answer is doubtedly, antonym, fourth one. Next, earned, spent, first one 4, second one spent. Next, admiration, antonym, aversion. Next, respect, disrespect. This is the right answer. Okay, first one truly, doubtedly, earned, spent, admiration, aversion, respect, disrespect. ఓకే, ఇలా మీరు నంబరింగ్ ఇస్తే చాలు. దానికి కంప్లీట్గా మీరు ఆన్సర్ చేయాల్సిన నెసెసిటీ లేదు. జస్ట్ యూ హ్యావ్ టు పుట్ ద నెంబర్. నౌ 26. Fill in the blanks with the right form of the words given in brackets. Right? We have to identify the right forms. Simply one small passage is given. After school, we went home and told our dash. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి బ్రాకెట్లో. రెస్పెక్టెడ్, రెస్పెక్ట్ఫుల్, రెస్పెక్టివ్. పేరెంట్స్, అబౌట్ ద ఇన్సిడెంట్, లక్ష్మణ శాస్త్రి డాష్. ఇక్కడ కూడా 3 ఆప్షన్స్ ఉన్నాయి. సమన్డ్, సమన్స్, సమన్. ద టీచర్ అండ్ ఇన్ అవర్ ప్రజెన్స్ టోల్డ్ ద టీచర్ దట్ హీ షుడ్ నాట్ డాష్. స్ప్రెడెడ్, స్ప్రెడింగ్, స్ప్రెడ్. The poison of social inequality and communal intolerance, intolerance too in the minds of innocent children. Actually ఇది మీకు అబ్దుల్ కలాం లెసన్లో నుంచి తీసుకో, అంటే ఇట్ హ్యాస్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద అబ్దుల్ కలామ్స్ లెసన్. అబ్దుల్ కలామ్స్ లెసన్స్ నుంచి తీసుకున్నారు. సో ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి, అవర్ డాష్ ఇక్కడ ఈ బ్లాంక్కు ముందున్న వర్డ్, బ్లాంక్కి తర్వాత ఉన్న వర్డ్ని ఐడెంటిఫై చేయండి. ఇక్కడ చూడండి, రెస్పెక్టెడ్ పేరెంట్స్, రెస్పెక్టబుల్ పేరెంట్స్, రెస్పెక్టివ్ పేరెంట్స్. యాక్చువల్లీ ద రైట్ ఆన్సర్ ఈజ్ రెస్పెక్టివ్. నెక్స్ట్ సెకండ్ వన్, లక్ష్మణ శాస్త్రి ద టీచర్, లక్ష్మణ శాస్త్రి సమన్డ్, సమన్స్, సమన్. యాక్చువల్లీ సమన్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హీ షుడ్ నాట్, హీ షుడ్. జనరల్గా దీనికి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ షుడ్ నాట్ ఇది తీసుకోండి. ఇక్కడ
ఇలాంటి auxiliary verbs past tense, when the auxiliary verb is in past tense, the main verb must be in present tense. auxiliary verbs పక్కన వచ్చేటి past tense లో కనుక ఉంటే వాటి పక్కన వచ్చేటువంటి వెర్బ్ ఎప్పుడు కూడా V1 ఫామ్లో ఉంటుంది. సో సింపుల్గా ఐడెంటిఫై చేస్తే స్ప్రెడ్, ఇక్కడ స్ప్రెడెడ్ పాస్ట్ టెన్స్లో ఉంది, స్ప్రెడింగ్ పాస్ట్ ప్రజెంట్ పార్టిసిపల్ టెన్స్లో ఉంది. సో దిస్ వన్ ఈజ్ రాంగ్ అండ్ దిస్ వన్ ఈజ్ రాంగ్. సో V1 ఫామ్ స్ప్రెడ్ ఈజ్ రైట్. ఇక నెక్స్ట్ వన్ కమ్యూనల్ ఇంటాలరెన్స్. ఇక్కడ చూడండి ఇంటాలరెన్స్ అని ఇచ్చాడు. ఇంటాలరెన్స్, ఇంటాలరెన్సివ్, దీస్ ఆర్ టూ ఆప్షన్స్. ఇంటాలరెన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఫస్ట్ వన్ రెస్పెక్టివ్, సెకండ్ వన్ summoned, third one spread, and fourth one intolerance. This is the right answers. Next, complete the following. Complete the following with IE, AI, IA, EA. Okay. ఇక్కడ 4 letters ఇచ్చారు చూడండి, 4 pairs. IE, AI, IA, EA. Okay. Look at here. The potter had caught a tiger dash. The potter caught a tiger and dash it to a tree. All the villagers dash his courage. Okay, just look at here. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి. ఆయన టైగర్ని తీసుకొచ్చి ఏం చేశాడు? టైడ్, TIED, TIED, IE. సో IE. తర్వాత all the villagers praised, AI. Okay, tied, 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 PRAISED, praised. Next, 28. This question about the suffixes. Suffixes, prefixes అని మనకు రెండు ఉంటాయి జనరల్గా. సఫిక్సెస్ మనకు ఒక వర్డ్కి ఎండింగ్లో యాడ్ అయ్యే వాటిని సఫిక్సెస్ అంటాం, బిగినింగ్లో యాడ్ అయ్యే వాటిని ప్రిఫిక్సెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్, దిస్ ఈజ్ ద ప్రిఫిక్స్. ఓకే, అట్లానే మనకు నేషన్, నేషనల్, ఆ ఏఎల్ అనేది సఫిక్స్ అవుతుంది. అలా ఇక్కడ మనకు 2 సఫిక్సెస్ ఇచ్చారు చూడండి. మొదటిది సిగ్నిఫికెంట్, సిగ్నిఫికెంట్ అని ఇచ్చారు. CANT, CENT. యాక్చువల్గా ద రైట్ ఆన్సర్ ఈజ్ CANT. అలాగే ఇక్కడ చూడండి సెకండ్ వన్ ఎమోషనల్, ఎమోషనల్, AL, EL. 2 ఆప్షన్స్ ఇచ్చారు. యాక్చువల్లీ TIONAL. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఆన్సర్ CANT అండ్ సెకండ్ వన్ ఆన్సర్ AL. నెక్స్ట్ 29. 4 words are given in each question, under each question. Authority, honesty, discipline, kindness. అలాగే క్వశ్చన్ నెంబర్ 2 ఇక్కడ priesthood, contraction, railways, ceremony. ఇక్కడ ఈ 4 ఆప్షన్స్లో ఒక వర్డ్ మాత్రమే రాంగ్ స్పెల్ట్ వర్డ్ ఉంది. వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద రాంగ్ స్పెల్ట్ వర్డ్ అండ్ కరెక్ట్ ద స్పెల్లింగ్. ఫస్ట్ వన్ అథారిటీ, ఆనెస్టీ, డిసిప్లిన్, కైండ్నెస్. యాక్చువల్లీ డిసిప్లిన్ is the wrong spelt word. The right answer is DISCIPLINE. This is the right option. Next, second one priesthood, contraction, railways, ceremony. Actually the right answer is contraction, CONTRACTION. This is the right one. Next, question number 30, dictionary. Question number 30 is dictionary entry. Okay, question number 30. Read the following entry of the word given below. Now here one word is given. First, obedient. Obedient. దీని పక్కన ఫొనెటిక్ స్క్రిప్ట్లో కూడా ఇచ్చారు. How to pronounce the word. Phonology is the sound of sound, science of sound. So the sound, how to pronounce the sound అని తెలిపేదాన్ని మనకు ఫొనాలజీ అంటాం. ఈ ఫొనెటిక్ స్క్రిప్ట్లో ఇక్కడ మనకు ఇచ్చారు. దీనికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా ఇచ్చారు, అలాగే మీనింగ్ ఇచ్చారు, అలాగే సినానిమ్ ఇచ్చారు, యూసేజ్ కూడా ఇచ్చారు. ఓకే, దిస్ ఈజ్ ద వర్డ్, దిస్ ఈజ్ ద ఫొనెటిక్ స్క్రిప్ట్, దిస్ ఈజ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ దిస్ ఈజ్ ద మీనింగ్, దిస్ ఈజ్ ద సినానిమ్ అండ్ దిస్ ఈజ్ ద యూసేజ్. ఇందులో ఇన్ని ఉన్నాయి. ఇది యూసేజ్, ఇది సినానిమ్, ఇది మీనింగ్, ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇది వర్డ్. ఓకే, వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ obedient?
ఒబిడియంట్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమిటి అని అడిగారు. మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, ఏడీజే అని ఇచ్చారు. ఏడీజే జనరల్గా డిక్షనరీలో వర్డ్స్ పక్కన మనం చూస్తూ ఉంటారు. ఎన్ నౌన్, పిఎన్ ప్రనౌన్, విటి ట్రాన్సిటివ్ వర్బ్, ఐటీవి ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఇదేమో ట్రాన్సిటివ్ వర్బ్ అంటారు, ట్రాన్సిటివ్ వర్బ్. తెలుగులో అకర్మక సకర్మక క్రియలు అంటారు. ఓకే, దిస్ వన్ ఈజ్ ద ప్రనౌన్ అండ్ దిస్ వన్ ట్రాన్సిటివ్ వర్బ్. ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్. నెక్స్ట్ ఏడివి adverb, adj adjective, pre preposition, con conjunction, ij interjection, ij interjection. ఓకే, ఇలా మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి ఉంటాయి. ఎప్పుడైనా మీకు వర్డ్ పక్కన ఎన్ అని ఉంటే నౌన్ని ఐడెంటిఫై చేయండి. పిఎన్ ప్రనౌన్, విటి ట్రాన్సిటివ్ వర్బ్, ఐటీవి ఇంట్రాన్సిటివ్ వర్బ్, ఏడివి యాడ్వర్బ్, ఏడిజే అడ్జెక్టివ్, ప్రే ప్రిపోజిషన్, con కంజంక్షన్, ఐజే ఇంటర్జెక్షన్. సో ఇక్కడ మనకు చూడండి ఏడిజే మీన్స్ అడ్జెక్టివ్. సో the right answer is adjective. Next, what is the noun form of the word obedient? Noun form అని అడిగారు, synonym అడుగుతూ ఉంటారు. synonym అయినా అడగచ్చు, noun form అయినా అడగచ్చు. యాక్చువల్గా obedientకి noun form obedience. జనరల్గా noun form కన్నా కూడా synonym గురించి ఎక్కువగా అడుగుతుంటారు. మనకి synonym SYN అని మీకు క్లియర్గా ఉంటుంది, అది ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒకవేళ synonym అని అడిగితే మీరు రాయవలసిన వర్డ్ amiable అని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ 31. Arrange the following words under the correct headings. మొత్తం టోటల్ 8 words ఆర్ గివెన్. 8 words ఇచ్చారు. బైసికిల్, మెయిన్లీ, పబ్లిసిస్ట్, డిజేబుల్డ్, ఎక్స్ప్లెనేషన్, అక్కరెన్స్, ఇండిపెండెంట్, ఇంటర్ రిలేటెడ్. ఇలా 8 words ఉన్నాయి. ఈ 8 wordsని 2 headings. ఫస్ట్ వన్ ప్రిఫిక్సెస్, నెక్స్ట్ వన్ సఫిక్సెస్. ఈ సఫిక్సెస్ ప్రిఫిక్సెస్ కింద మనం కరెక్ట్ హెడ్డింగ్స్ కింద పెట్టాలి. సఫిక్సెస్, ప్రిఫిక్సెస్. ఇందులో జనరల్గా ప్రీ అంటే ముందు, మనకు బిగిన ముందు చేరేది. జనరల్ ఇక్కడ తీసుకోండి, సఫిక్సెస్లో బైసికిల్, ఓకే, డిజేబుల్డ్, నెక్స్ట్ ఇండిపెండెంట్, నెక్స్ట్ ఇంటర్ రిలేటెడ్. ఇవన్నీ సఫిక్సెస్ కిందకి వస్తాయి. ఇక్కడ ఇచ్చాము చూడండి, ఫస్ట్ వన్ బైసికిల్, డిజేబుల్డ్, ఇండిపెండెంట్, ఇంటర్ రిలేటెడ్. దీస్ ఆర్ ద ప్రిఫిక్సెస్. మెయిన్లీ, పబ్లిసిస్ట్, ఎక్స్ప్లెనేషన్, అక్కరెన్స్. దీస్ ఆర్ ద సఫిక్సెస్. ఓకే, ఇవి సఫిక్సెస్ అండ్ ప్రిఫిక్సెస్. మీరు ఈ చార్ట్ అంతా డ్రా చేయాల్సిన నెసెసిటీ లేదు. జస్ట్ యూ హ్యావ్ టు ఆన్సర్ ఓన్లీ ద లైక్ దిస్ వే. ఇలా నోట్ చేస్తే చాలు. సైడ్ హెడింగ్ ప్రిఫిక్సెస్ అని మెన్షన్ చేయండి, 4 ఆప్షన్స్ రాయండి. ప్రిఫిక్సెస్ అని మెన్షన్ చేయండి, 4 ఆప్షన్స్ రాయండి. ఆ టేబుల్ మీరు డ్రా చేయాల్సిన నెసెసిటీ లేదు. ఓకే, నెక్స్ట్ 32. Match the following one-word substitutes in part A with their meanings in part B. One-word substitutions. One-word substitution means, for example, take one example. A man who eats human flesh. A man who eats human flesh. Total, it contains 6 words. If we minimize into only one word, simply it is called carry ball. ఇప్పుడు 6 పదాలు ఉన్నాయి. A man who eats human flesh. ఏ వ్యక్తి అయితే నరమాంసమును భక్షిస్తాడో అని దాని అర్థం. ఇంత పొడుగు లేకుండా ఒకే పదంలో దాన్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అలా సబ్స్టిట్యూట్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే క్యానిబాల్. క్యానిబాల్ మీన్స్ ఏ మ్యాన్ హూ ఈట్స్ హ్యూమన్ ఫ్లెష్. ఏ మ్యాన్ హూ ఈట్స్ హ్యూమన్ ఫ్లెష్, ఇట్ ఈస్ కాల్డ్ క్యానిబాల్. నరమాంస భక్షకులను క్యానిబాల్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఓకే, ఇలాంటి వాటిని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటారు. ఇక్కడ చూడండి, పార్ట్ ఏ ఇట్ కంటైన్స్ 4 words.
పార్ట్ బి ఇట్ కంటైన్స్ 4 ఆప్షన్స్. ఇక్కడ 6 ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ 4 వర్డ్స్ మాత్రమే ఉన్నాయి. వీ హ్యావ్ టు మ్యాచ్ దెమ్. ఫస్ట్ వన్ ఇక్కడ క్యాటలాగ్, పానేషియా, ఫైట్, manuscript. Option number 1, having opposing feelings, a person with evil reputation, cure for all diseases, a list of books, handwritten document, a person who is newcomer. Okay, first one, catalog, a list of books. First answer is D. Panacea, cure for all diseases. C. Neophyte, neo means new, newcomer. F. Okay, manuscript, written document. E. So first one D, second one C, third one F and fourth one E. Internito section B finished. Now section C. Section C contains only 3 questions. I had already told. Section C contains only 3 questions, 33, 34, 35 and only 35. Okay, section C completely based on creative expression. Creative expression పైన బేస్ అయి ఉంటుంది. ఓకే, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఒకటి మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కాంపోజిషన్ పార్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెటర్ రైటింగ్ క్వశ్చన్ తీసుకుందాం. రైట్ లెటర్ టు యువర్ ఫ్రెండ్ అని ఏదో ఒక లెటర్ ఇచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ స్టూడెంట్ స్టార్ట్స్ ద బాడీ ఆఫ్ ద లెటర్. ఒక స్టూడెంట్ బాడీ ఆఫ్ ద లెటర్ బిగిన్ చేశాడు, ఐ ఆమ్ సేఫ్. ఇంకొక స్టూడెంట్ ఐ ఆమ్ వెల్ అని బిగిన్ చేశాడు. ఓకే, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? నథింగ్, బోత్ ఆర్ రైట్. ఐ ఆమ్ సేఫ్ అని రాసినా కరెక్టే, ఐ ఆమ్ వెల్ అని రాసినా కూడా కరెక్ట్. ఓకే, ఈ రెండు సేమ్. సో ఇక్కడ బేస్డ్ ఆన్ ద యాటిట్యూడ్ అండ్ ఇంటెన్షన్స్, ఎవరి యొక్క మనోభావాలకు అనుగుణంగా వాళ్ళు ఈ కాంపోజిషన్ పార్ట్ అనేటువంటిది ఎక్కువగా రాస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాన్వర్జేషన్ ఇచ్చారు. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ థింక్ అబౌట్ ద మోడర్న్ సొసైటీ? డూ పీపుల్ లాఫ్ అండ్ బిహేవ్ కార్డియల్లీ? ఆర్ దే సిన్సియర్ ఇన్ దేర్ హ్యాండ్ షేక్ అండ్ అదర్ స్వీట్ వర్డ్స్? రైట్ ఎ కాన్వర్జేషన్ బిట్వీన్ రీటా అండ్ గీతా ఆన్ మోడర్న్ బిహేవియర్ ఆఫ్ ద పీపుల్ బేసింగ్ ఆన్ వకారా ఐడియాస్. ఇది గాబ్రియల్ వకారా రాసిన వన్స్ అపాన్ ఏ టైమ్. వన్స్ అపాన్ ఏ టైమ్. Mr. Gabriel Vakara narrate his ideas and views in that poem. Okay, based on that poem, just you have to write a conversation between Rita and Geeta about the modern behavior of the people basing on Vakara's ideas. ఇక్కడ మనం ఆన్సర్ ఇచ్చాం చూడండి, గీత, రీటా. ఇది మీరు పీడిఎఫ్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి. పీడిఎఫ్లో ఈ కాన్వర్జేషన్ మొత్తాన్ని ఒకసారి మీరు రెఫర్ చేయండి. యాక్చువల్గా నేను రాసినటువంటి అంటే ఇక్కడ ఇచ్చినటువంటిదే మీరు ఫాలో అప్ చేయాలనే ప్రిన్సిపల్ ఏం లేదు. యూ కెన్ రైట్ ఇట్ బై యువర్ ఓన్ వర్డ్స్. మీరు మీ ఓన్ వర్డ్స్తో మీరు అంటే ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు రైట్ ఇట్ బై యువర్ ఓన్ సెల్ఫ్ విత్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ఇప్పుడు జనరల్గా రొటీన్గా మనం యూజ్ చేసేటువంటి డైలాగ్స్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ దాన్ని బేస్ చేసుకుని మనం మెన్షన్ చేసాం. రీటా, వాట్ డూ యూ థింక్ ఆఫ్ షేకింగ్ హ్యాండ్స్? గీత, ఫస్ట్ వన్ గీత. రీటా, వాట్ డూ యూ థింక్ ఆఫ్ షేకింగ్ హ్యాండ్స్? దెన్ రీటా, షేకింగ్ హ్యాండ్స్ నవడేస్ హ్యావ్ బికమ్ ఫార్మల్ అండ్ ఆర్టిఫిషియల్. పీపుల్ స్మైల్ అండ్ ప్లెజర్ ఆర్ నాట్ జెన్యూన్. నెక్స్ట్ గీత, ఎస్ యు ఆర్ రైట్. Vakara says that people shook their hands in their hearts during their childhood days. Now Rita, nowadays people are hypocritical, their invitations also took. Like this way, simply just we have written 10 lines. ఒక 10 pairs మనం మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ pursue this and then try to follow this question. దీన్ని మీరు బాగా కొంచెం పర్స్యూ చేయండి వీలైనంత వరకు. మీరు ఇదే ఫాలో అప్ చేసినా పర్వాలేదు, లేదా మీరు ఓన్గా మీరు నేరేట్ చేసినా పర్వాలేదు. అంతేకాని కరెక్ట్గా ఇక్కడ ఉన్నదే మీరు రాయాలనేటువంటి ప్రిన్సిపల్ అయితే మాత్రం ఏమీ లేదు. మీరు కొంచెం జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకోండి. రైట్. 33 ఆప్షన్ బి. హౌ డిడ్ ద పాటర్ రైడ్ ఆన్ ఏ టైగర్ అండ్ వై డిడ్ హీ బ్రింగ్ ఇట్ హోమ్?
Does it look funny and incredible? Make an entry as if you were the potter. Write a diary entry అని ఇచ్చారు. చూడండి ఇక్కడ. How did the potter ride a tiger and why did he bring it home? ఆ పాటర్ ఇది మీకు ఆల్రెడీ లెసన్లో ఉన్నటువంటిదేగా. ఓకే, బ్రేవ్ పాటర్ అనే లెసన్ నుంచి తీసుకున్నారు. హౌ డిడ్ ద పాటర్ రైడ్ ఆన్ ఏ టైగర్? అతను ఎలా రైడ్ చేశాడు, ఎలా ఇంటికి తీసుకొచ్చాడు. ఇది డజంట్ ఇట్ లుక్ ఫన్నీ ఇన్క్రెడిబుల్, ఇది ఫన్నీగా లేదా? యాక్చువల్లీ ఇట్స్ అ ఫన్నీ థింగ్. యాక్చువల్లీ నో వన్ కెన్ డేర్ ఇట్ టు బ్రింగ్ ఏ టైగర్ హోమ్. ఎవరు కూడా ధైర్యం చేసి బ్రతుకు మీద ఆసున్న వాళ్ళు ఎవరు కూడా టైగర్ని ఇంటికి తీసుకొని రారు. ఇట్స్ యాక్చువల్లీ ఫన్నీ అండ్ ఇన్క్రెడిబుల్. బట్ ఇఫ్ యూ వర్ ద పాటర్, నీవే కనుక ఒక పాటర్ అయితే వాట్ వుడ్ యూ డూ? నువ్వేం చేస్తుండే వాడివి. రైట్ ఎ డైరీ ఎంట్రీ. ఇది కూడా అంతే. ఇది మళ్ళీ చెప్తున్నానండి. 33, 34, 35, ఎస్పెషల్లీ 33, 34 ఈ రెండు ఈచ్ వన్ కంటైన్స్ 2 ఇన్నర్ చాయిస్ క్వశ్చన్స్. 33 ఇట్ కంటైన్స్ 2 క్వశ్చన్స్, 34 ఇట్ కంటైన్స్ 2 క్వశ్చన్స్. ఈ 4 జనరల్గా మేము ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్ని మీరు పక్కాగా యాజ్ టీజ్గా మక్కి నోట్ చేయాల్సిన నెసెసిటీ లేదు. ఇఫ్ యూ ఆర్ ఏబుల్, హూ ఆర్ ఏబుల్ టు రైట్ by your own words, you can draw it by yourself. Okay, just we have given the answers in a common manner. మనం కామన్ మేనర్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, రీడ్ ఇట్ అండ్ ఇఫ్ యూ ఫీల్ ఇట్ గుడ్ బెటర్ టు ఫాలో ఇట్, అదర్వైజ్ రైట్ ఇట్ బై యువర్ ఓన్ సెల్ఫ్. ఇక్కడ క్వశ్చన్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఇఫ్ యూ వర్ ద పాటర్, నీవే కనుక పాటర్ అయి ఉంటే ఏం చేస్తుండేవాడి. ఇప్పుడు ఇక్కడ చూడండి. ద ఆథర్ మార్గరెట్ సి chosen a well-known Indian folk tale and retelling in English. Generally children as well the adults fond of reading tales. That's why I have selected it for my diary entry. ముందు అసలు ఎందుకు డైరీ ఎంట్రీలో దీన్ని తీసుకున్నామో మనం చెప్పాం. On the afternoon of the rainy day, a potter arrived home after a hard day's work. He was tired and thirsty. He had asked his wife and some palm wine. The more he drank, the better he felt. When he had drunk heavily, he no longer felt tired. When the storm began suddenly, he remembered his donkey. He rushed out of his hut. He discovered that his donkey was not there. The only thing left was chain. He rushed out into the forest in search of his donkey, facing many problems. After some time, he reached the old woman's hut. There he saw an animal sleeping in front of the hut. The drunken potter did not notice whether it was a tiger. He kicked the sleeping tiger. He jumped on the frightened animal's back and rode home, then ate up with the chain. This leads to several funny things. ఇలా మనం ఒక చిన్న పారా ఇచ్చాం. దీని ఒకటికి బెటర్ టు రీడ్ ఇట్. ఇఫ్ యూ ఫీల్ ఇట్ గుడ్ బెటర్ టు ఫాలో దిస్ వన్, అదర్వైజ్ యూ రైట్ ఇట్ బై యువర్ ఓన్ సెల్ఫ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. ఈ క్వశ్చన్ నెంబర్ 34లో మనకు బయో స్కెచ్ మీద ఒక క్వశ్చన్ ఉంటుంది, లెటర్ రైటింగ్ మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లెటర్ రైటింగ్ తీసుకోండి. యు ఆర్ రోహన్ శర్మ, మానిటర్ ఆఫ్ 10th class సెకండరీ స్కూల్, ఆనందపేట్, న్యూస్వీక్. రైట్ ఏ లెటర్ టు యువర్ ప్రిన్సిపాల్ ఆస్కింగ్ హిమ్ ఫర్ స్పెషల్ కోచింగ్ ఇన్ ఇంగ్లీష్. గివ్ రీజన్స్ వై యూ నీడ్ దిస్. ఓకే, రైట్. చూడండి, యు ఆర్ రోహన్ శర్మ. నవ్ యువర్ నేమ్ ఈజ్ రోహన్ శర్మ. యు ఆర్ ద మానిటర్, మీన్స్ యు ఆర్ ద లీడర్ ఆఫ్ ద 10th class. ఓకే, యూ నీడ్ స్పెషల్ కోచింగ్ ఇన్ ఇంగ్లీష్. రైట్ ఎ లెటర్ టు యువర్ ప్రిన్సిపల్. వై యూ నీడ్ స్పెషల్ క్లాసెస్ ఇన్ ఇంగ్లీష్. ఎందుకో రీజన్స్ రాయమని ఇచ్చారు. ఇది ఫార్మల్ లెటర్. జనరల్గా మనకు లెటర్స్ ఆర్ ఆఫ్ 2 kinds. ఫస్ట్ వన్ ఇస్ ద ఫార్మల్ వన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇన్ఫార్మల్. ఓకే, ఫార్మల్ మీన్స్ అఫీషియల్, ఇన్ఫార్మల్ మీన్స్ పర్సనల్. A letter which is written to officials, it is called a formal or official letter. A letter which is written to either friends or relatives, it is called informal or personal. అధికారులకు రాసే వాటిని ఫార్మల్ అంటాం. అరే ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్కి మనం రాస్తే ఇన్ఫార్మల్ అంటాం. సో ఇక్కడ మనకు ప్రిన్సిపల్కి రాయమని ఇచ్చారు కాబట్టి ఇట్ ఇస్ అ ఫార్మల్ లెటర్. యాక్చువల్గా ఏ లెటర్ కంటైన్స్ 5 parts. ఫస్ట్ వన్ ఇస్ ఫ్రమ్ అడ్రస్, సెకండ్ వన్ ఇస్ టు అడ్రస్, థర్డ్ వన్ ఇస్ సాల్యుటేషన్, fourth one is body of the letter, and fifth one is leave taking. If you want to write any letter, it means either formal or informal, you have to show these 5 parts. Part
number 1 from address, number 2 to address, number 3 salutation, number 4 body of the letter, and number 5 leave taking. Here, look at here. This is the, actually here we have to mention the place name. Nuzid, 5th July 2020. Then here we have, that is the from address. Then here we have to mention the to address. To the principal, senior secondary school, Nuzid. Next, this is the salutation, sir. Then we have to mention the subject. Okay, on which topic we are going to write the letter. We have to mention it in the subject. Arranging special class in English. Then we have to write the body of the letter. Okay, here look at the body of the letter. I am the monitor of 10th class B section. On behalf of my class, I have to make a request. Our English teacher was on leave for a month. Our syllabus is not yet completed. Our exams are approaching. If the teacher finishes the syllabus hurriedly, we shall not understand properly. We shall be highly obliged to you if you arrange a special class in English, so we get enough time to practice and learn our lessons perfectly. Thanking you, sir. This is the leave taking. Yours obediently, Rohan Sharma. Okay, ఇక్కడ మీరు పేరు కూడా మెన్షన్ చేయొచ్చు. I am Mr. Rohan Sharma, monitor of 10th class అని కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 34లో ఆప్షన్ బి, బయో స్కెచ్. Write a biographical sketch of Khushwant Singh based on the following hints. ఇక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఖుష్వంత్ సింగ్ ఈయన యొక్క బయోగ్రఫీ గురించి రాయమని ఇచ్చారు. దే హ్యావ్ గివెన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆక్యుపేషన్, ఫీచర్స్, స్పెషాలిటీస్, అవార్డ్స్ అండ్ హిస్ డెత్ ఇయర్. Based on these points, we have to write a bio sketch. The bio sketch means just we have to write one paragraph based on these following hints. Look at here. Khushwant Singh is a senior prominent Indian novelist cum journalist. He was born on 2nd February 1915. Now it is a new part of Punjab in Pakistan. A significant post-colonial writer in English language, Khushwant Singh is known as for his clear-cut secularism, humor, deep passion for poetry. Khushwant Singh was a Rajya Sabha member from 1980 to 1986. He received Padma Vibhushan and he died 20th March 2014. ఇందులో మెయిన్ పాయింట్స్ అన్నింటినీ మనం ఇక్కడ పుటప్ చేస్తూ ఒక చిన్న ప్యాసేజ్ని మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ మెయిన్ పాయింట్స్ని మాత్రం తీసుకుంటే చాలు. మెయిన్ పాయింట్స్ని తీసుకోండి. ఈ మెయిన్ పాయింట్స్ని బేస్ చేసుకొని రాస్తే చాలు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 35. Question number 35. Read the following passage carefully, focusing on the underlined parts. Okay, ఇక్కడ ఒక చిన్న ప్యాసేజ్ ఇచ్చారు. దీంట్లో 5 lines అండర్లైన్ చేస్తున్నారు చూడండి. He was short and sharp. He was the brightest boy in the class. His seniors used to ask him solve their difficulties. He could have gone unnoticed in a crowd, but once you asked him a question related to physics and maths, there was a spark in his eyes. He came from a poor but educated family. His father was a high school teacher. The brighter ones wanted to study the Indian Institute of Technology. Okay, here look at here. 5 points కింద అండర్లైన్స్ ఉన్నాయి. First one, he was short and sharp. Second one, his seniors used to ask him to solve their difficulties. Third one, he came from a poor but educated family. Fourth one, his father was a high school teacher. And fifth one, the brighter ones wanted to study the Indian Institute of Technology. Now we have to frame WH questions for these 5 points. First one, he was short and sharp. The question is, how was he? Second one, his seniors used to ask him solve their difficulties. Question, why did his seniors use to ask him? Number 3, he came from a poor but educated family. Question, where did he come from? Fourth one, the brighter ones wanted to study the Indian Institute of, his father was a high school teacher. Who was his father? And fifth one,
The brighter ones wanted to study the Indian Institute of Technology. Where did the brighter ones want to study? Okay. ఇలా ఈ 5 పాయింట్స్కి ఇలా 5 WH క్వశ్చన్స్. WH క్వశ్చన్స్ అంటే జనరల్గా వాట్, వేర్, వై, వెన్ ఇలాంటి వర్డ్స్తో స్టార్ట్ అవుతుంటాయి. వీటితోటి క్వశ్చన్స్ వేయాల్సి ఉంటుంది. ఇక లాస్ట్ వన్ డయాగ్రామ్. ఓకే, ఇలా ఒక డయాగ్రామ్ అనేది ఇస్తారు. ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకొని మనం ఒక చిన్న దీనికి ఒక పారాగ్రాఫ్ రాస్తే చాలు. ఫస్ట్ ఈ డయాగ్రామ్ని బాగా ఐడెంటిఫై చేయండి. ఇక్కడ దీనికి సంబంధించి ఒక చిన్న పారాగ్రాఫ్. ద గివెన్ బార్ చార్ట్ ప్రజెంట్ ద పర్సంటేజ్ గ్రోత్ ఆఫ్ డొమెస్టిక్ ఎయిర్ ప్యాసింజర్స్ ట్రాఫిక్ June 2019 to December 2009. In the month of June it was 5%. ఇలా దీంట్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ డీటెయిల్స్ని ఒక చిన్న పారాగ్రాఫ్గా మనం మెన్షన్ చేస్తే చాలు. ఓకే, ఇక్కడ బాగా పాయింట్ ఐడెంటిఫై చేయండి. 33 కాన్వర్జేషన్ ఆర్ డైరీ ఎంట్రీ. 34 లెటర్ or biosketch. Letter or biosketch. 35 WH questions or text to diagram. దీంట్లో either this one or this one, either this one or this one, either this one or this one. We have to select only one out of these two. ఈ రెండిట్లో ఒకటి మాత్రమే మనం సెలెక్ట్ చేసుకొని ఒకదానికి మాత్రమే మనం ఆన్సర్ని చేయాలి. కాన్వర్జేషన్ ఆర్ డైరీ ఎంట్రీ, లెటర్ రైటింగ్ ఆర్ బయోస్కెచ్, WH క్వశ్చన్స్ ఆర్ టెక్స్ట్ టు డయాగ్రామ్. వీటిల్లో ఏదో ఒకటి మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుని ఆన్సర్ చేయాలి. అంతేగాని 2 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాల్సిన నెసెసిటీ లేదు. బట్ for your kind information, just we have given all the answers. అన్ని ఆన్సర్స్ ఎలా ఆన్సర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ డైరీ ఎంట్రీ సెలెక్ట్ చేసుకుంటాడు, ఒక స్టూడెంట్ కాన్వర్జేషన్ సెలెక్ట్ చేసుకుంటాడు. హౌ టు రైట్ ఇట్ అనేది మీకు తెలియడం కోసం నేను రెండింటికి ఆన్సర్స్ ఇచ్చాను. ఓకేనా? అలాగే ఇక్కడ లెటర్కి ఇచ్చాం, బయోస్కెచ్ ఇచ్చాం, WH క్వశ్చన్స్ ఇచ్చాం, టెక్స్ట్ డయాగ్రామ్ ఇచ్చాం. బట్ యూ హ్యావ్ టు ఆన్సర్ ఓన్లీ 1 out of the 2. రెండిట్లో ఒకటి మాత్రమే ఆన్సర్ చేయాలి. సెకండ్ వన్కి నెసెసిటీ లేదు. ఓకే, ఇదండి పేపర్. ఇలా బేస్ చేసుకొని మీరు ఇఫ్ యూ ఆన్సర్ ద పేపర్ ఇన్ ఎ పర్ఫెక్ట్ వే, ఐ థింక్ యూ మే గెట్ minimum 95, maximum 96 out of 100. It's not at all a big thing. Just pay attention. Pay some more attention. Okay, and try to follow our videos. Actually, this is the extraordinary opportunity. No one can provide this type of opportunity, especially freely, free of cost. ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇలాంటి ఎక్స్ట్రాఆర్డినరీ ఆపర్చునిటీ ఎవ్వరూ ఇవ్వరు. ఇలాంటి సో మెనీ పీపుల్ రిలీజ్డ్, సో మెనీ పబ్లిషర్స్ రిలీజ్డ్ సో మెనీ మోడల్ పేపర్స్. ఎంతోమంది ఎన్నో రకాల మోడల్ పేపర్స్ రిలీజ్ చేశారు. వాటికి ఏదో ఆన్సర్స్ మాత్రం ఇచ్చేశారు. ఇలా ఒక వీడియో టైప్లో ఒక పేపర్ని ఇలా డిజిటల్ బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది బహుశా ఎక్కడ ఇంతవరకు జరగలేదు. బహుశా ఇది ఫస్ట్ టైం అనుకుంటాను. ఈ విధంగా అంటే టోటల్గా మీకు విజువల్ ఎఫెక్ట్ తోటి మీకు అందించడం ఒక రకంగా చెప్పాలంటే మీ అదృష్టం. ఈ కరోనా టైంలో కూడా వాళ్ళ రిస్క్ తీసుకొని మీకోసం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని కనుక మీరు చక్కగా యూటిలైజ్ చేసుకోగలిగితే మీకన్నా అదృష్టవంతులు, మీకన్నా గొప్పవాళ్ళు మరెవ్వరూ ఉండరు. ఓకే, ఆల్ ద బెస్ట్.